ఒకసారి బీఆర్ఎస్ నేతలకు ఫోన్ చేద్దాం. ఏంది పంచాయతీలు అది. చటారి దశరథ్ ఉన్నాడు, ఫోన్ ఎత్తే మాట్లాడదాం. గీయననే దశరథ్ గీయననే. అసలు నిన్న ఏమైంది? అప్పీల్ చేయాలని నిర్ణయం నిపుణుల చైర్మన్ ఏదో ఉన్నది పంచాయతీ. అప్పీల్ డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ గ్రూప్ 1 అప్పీల్ చేయాలని నిర్ణయం నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు. అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలా. నా ఫోన్లో ఎవడతలేడు. ఒకసారి బీఆర్ఎస్ రాష్ట్ర నేత రమేష్కు చేద్దాం. గ్రూప్ 1 అక్రమాలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద గురువారం ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు అంటూ కూడా ప్రధాన అంశంగా నమస్తే తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ నేత రమేష్ లైవ్ లోకి వచ్చిండు. రమేష్ అన్న నమస్తే. నమస్తే. మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు మార్నింగ్ న్యూస్ లో. ఇప్పుడే మీ వార్త చూసిన డివిజన్ బెంచ్ కు టీజీపీఎస్సీ అని చెప్పి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నటువంటి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో. అది ఏంది అసలు పంచాయతీ ఏందన్నా? అంటే బీఆర్ఎస్ నేతలు 10 సంవత్సరాల ఎప్పుడు సడి సప్పులు లేకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సడన్ గా రోడ్డు మీదకి వచ్చి విద్యార్థుల పక్షాన పోరాడుతున్నారు అని చెప్పేసి తెగ కామెంట్లు వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆడలేక ఉత్తరం ఆడలేక మన ప్రభుత్వంలో ఏమందంటే గ్రూప్ 1 నియమించిన పోస్టులకు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో అనేక అవకతవకలు ఈరోజు మనం చూసుకుంటే మైనారిటీ వర్గాలైన రిజర్వ్డ్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం. కేసీఆర్ కు ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారం ఏంటంటే 55 జీవోలో ఏమైందండి, మెజారిటీ ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో ప్లస్ 40:60 రేషియో ఉండే. ఓపెన్ కోటాలో ఎవరైనా మెరిట్ పర్పస్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా ఉద్యోగాలు కొట్టుకోవచ్చు, అంటే మెయిన్స్ కూడా ఎంచుకోవచ్చు. అదే 60% దానిలో రిజర్వ్ వర్గాలకు రిజర్వేషన్ పద్ధతిలో వాళ్ళకి అవకాశం కల్పించే పరిస్థితి ఉండే. దాన్ని దేశపూర్వకంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని జియో 55 కొట్టేసి జియో 25 తీసుకొచ్చి 29 తీసుకొచ్చి ఇది రిజర్వేషన్ వర్గాలకు తీసుకుని తెలియలేదండి. ఇప్పుడు జియో 29 ప్రకారం ఏంది, ఇది బేసిక్ ఏంటంటే మెరిట్ తో రిజర్వేషన్ పద్ధతిలో మనము దేనికైనా కూడా అవకాశం కల్పించడం అనేది కాన్స్టిట్యూషన్. మెరిట్ పద్ధతిలో చేస్తాము రిజర్వేషన్ వర్గాలకు. ఇప్పుడు మెరిట్ లో మెయిన్స్ నువ్వు కేటాయింపులు జరిగినా కూడా లేదు మీకు రిజర్వేషన్ క్రైటీరియాలో తీసుకున్నామా, ఎక్కడైనా ఇదొకటి నియమం అన్యాయం కదా. ఇది తీవ్రమైన కుట్ర. దీని పట్ల మేము ప్రధానంగా ఏంటంటే నిన్న కూడా మేము ప్రోగ్రామ్ యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేసినాం. షవర్పేట పోలీస్ స్టేషన్ ధరించిన సందర్భంలో మీరు కూడా చూసిరు. ఇంకేంటంటే చాలా ఇప్పుడు ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాంట్రవర్సీ ఏంది, 90% ఉద్యోగాలు ఎట్లకి వస్తాయి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు, ఎట్లా ఎవాల్యుయేషన్ చేసారు. మెజారిటీ పీపుల్ ఇప్పుడు ఇప్పుడు బలహీన వర్గాలు, పేద ప్రజలు చాలా మంది ఏంటంటే పేద విద్యార్థులకు ఏంటంటే అన్యాయం జరిగినట్టు కదా. ఇంగ్లీష్ మీడియంలో ఇప్పుడు ఎఫిషియెంట్ గా రాసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఎట్లా ఏ క్రైటీరియా ప్రకారం ఏంటంటే ఇప్పుడు 10% అంటే ఓన్లీ 9% తెలుగు మీడియం అభ్యర్థులు మీరు ఉద్యోగాలు చేసినట్టు. అంటే కాంగ్రెస్ నేతలు బలంగా చెప్తుంది ఏంటంటే 10 సంవత్సరాలు ఇంట్లో వండుకున్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఈ రోజు గగ్గోలు పెడతా ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలే కదా ఇవి అంటుంది. మేము ఎక్కడ తప్పేం చేసినామండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ ఏంటంటే కోర్టులకు పోయి కొంతమంది కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు, సో దానివల్ల డిలే అయింది. దాన్ని ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ పార్టీ మీద నిర్బంధం చేసి మేము చేస్తామంటే అది కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సాధ్యమైతే ముందు పోనివ్వండి. ఇప్పుడు ఏంటంటే అప్పీల్ పోవడం అనేది చాలా దురదృష్టకరం. అది ఇప్పుడు ఏంటంటే ఓఎంఆర్ షీట్లు ఏంటంటే ఓఎంఆర్ షీట్ల సంఖ్య ఏంది, 10 మంది ఓఎంఆర్ షీట్లకు ఎట్లా చూస్తారు. అదే కోర్టు అడిగితే మీరు మళ్ళీ ఆ 10 మందికి సంబంధించిన డీటెయిల్స్ మీరే హైకోర్టు తీర్పేట్లే చెంపదెబ్బ కొట్టినట్టు కదా. ప్రతి కాడ ఎక్కడ చూసినా అన్యాయం. అడ్డగోలు ఏంటంటే వార్తలు వస్తూ ఉన్నాయి 3 కోట్లు ఒక్క ఉద్యోగికి 3 కోట్లు లంచం తీసుకొని 3 కోట్లు డిమాండ్ చేశారని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు మన వార్తలలో చూస్తా ఉన్నాం కదా. ఇది కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ఇవన్నీ. అడ్డగోలు ఏంటంటే గ్రూప్ ఉద్యోగాలు అమ్ముకోవడంలో సిగ్గుచెట్టు. దీని పట్ల దీని ఏంటంటే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పూర్తిగా రద్దు చేయాలి. ఈ గ్రూప్ పూర్తిగా రద్దు చేసి మరో 1000 పోస్టులతోనే
1000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ తక్షణమే రిలీజ్ చేయాలి. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇప్పుడు అదే విధంగా సెక్రటేరియట్ కూడా ముట్టడిస్తాం భవిష్యత్తులో. నిజమైన కార్యక్రమాలు కూడా అది సీనియర్ కార్యక్రమాలు కూడా తీసుకోబోతాం. అయితే ఈడ బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి మీరు బాగా పంచాయతీ చేస్తా ఉన్నటువంటి విషయం ముందు దీని మీద మరి ప్రభుత్వం దీనికి సహకరించకపోతే, ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పకపోతే ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన టీఆర్ఎఫ్సి తీవ్రంగా కొట్లాడుతుంది. మేము ఎక్కడ ఏ విద్యార్థులకైనా ఏ నిరుద్యోగులకైనా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బీఆర్ఎస్సీ ఉంటది. ఎంత దూరమైనా పోతాం. అవసరం అయితే ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా త్వరలో ముట్టడి కార్యక్రమం కూడా చేయబోతాం. అంటే ఇదే ఇప్పుడు మీరు ఏదైతే నిరంతరం విద్యార్థుల కోసం ఉంటామని చెప్పి మాట్లాడారు కదా, ఆ యొక్క పరిస్థితి ఎట్లున్నది అంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్వి అనేది కనుమరుగైపోయింది. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్వి రోడ్డు మీదకి వస్తుంది అనేది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి విద్యార్థి నేతలు కావచ్చు కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు మేము నిరుద్యోగులకు అండగా నిలబడతాము. నిరుద్యోగులు చేసే పోరాటం గతంలో ఏమండి, ఇప్పుడు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి గ్రూప్ 1 మెయిన్స్ లో అన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు ఏంటంటే భిక్షాటన చేశారు. ఆ సందర్భంలో ఏంటంటే ఒక గ్రూప్ 1 విద్యార్థిని ఆమె భిక్షాటన జస్ట్ సహాయం చేస్తే ఆమె తీసుకుపోయి కేసులు పెట్టిన సందర్భం. ఇది ఎక్కడైనా ఏమండి, ఇప్పుడు ఏదో మీరు ఉద్యోగాలు ఏంట్రా నాయన అని చెప్పి రోడ్డు మీదకి వస్తే నిరుద్యోగులు ఇష్టం ఉన్నట్టు లాఠీ చార్జ్ చేసి దాడులు చేసిన సందర్భం మనం చూడలేదా? అర్ధరాత్రి ఏంటంటే అశోక్ నగర్ నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు అర్ధరాత్రి తీసుకుపోయారు అమ్మాయిలను. అప్పుడు మేము లేమా? అది మర్చిపోతారా? ఇది ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఈ పరిస్థితి పూర్తిగా మానుకోవాలి. ఈ రాష్ట్రంలో ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరినీ ఏకం చేసి వాళ్ళు తీసుకునే ఏ ప్రోగ్రామ్ కైనా మా వంతుగా మేము స్వచ్ఛందంగా మేము సపోర్ట్ చేసి ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. రైట్ రమేష్ అన్న, థ్యాంక్ యూ. ఇది అంటే బీఆర్ఎస్వి నిరంతరం పోరాటానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ, తర్వాత ఒకటి మనకు స్టేట్ సెక్రటరీ దశరథ్ కూడా లైన్లోకి వచ్చారు. దశరథ్ అన్న నమస్తే. నమస్తే ఉదయ్ భాయ్, హౌ ఆర్ యు? ఫైన్. మీరు మార్నింగ్ న్యూస్ లో లైవ్ లో ఉన్నారు. ఈ రోజు నమస్తే తెలంగాణ ప్రధాన అంశంలో మీరే హైలైట్ అవుతా ఉన్నారు. ఏంటి అసలు ఈ టీజీపీఎస్ సంబంధించినటువంటి అప్పీల్ పోయారు గ్రూప్ 1 మీద, అసలు ఏంది పంచాయతీ ఏందనేది? ఇప్పుడు మనం గ్రూప్ 1 అంశం తీసుకుంటే మొదటి నుంచి మాట్లాడుకోవాలి. ఈ గ్రూప్ 1 అంశమైనా ఏదైనా రిక్రూట్మెంట్ గత ప్రభుత్వంలో ఒకసారి టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిందనంటే ప్రభుత్వమే చొరవ తీసుకొని చిత్తశుద్ధితోని కేసు పెట్టి దాని మీద ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించే ప్రయత్నం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ఉన్న గ్రూప్ 1 ఉద్యోగాల 503 ఉద్యోగాల 60 పోస్టులను అడిషనల్ గా కలిపి పాత పద్ధతి అయిన జీవో 55 ని రివోక్ చేసి జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్ పరంగా నష్టపోతున్నారు అనేసి విద్యార్థులు నిరుద్యోగులు అంతా కూడా రోడెక్కితే వాళ్ళ మీద దాడులు చేసింది ప్రభుత్వం. అవునా? 1:50 కాదు ప్రిలిమ్స్ లో 1:100 పిలవాలని రోడెక్కితే అమ్మాయిలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేయించింది. అంటే పరీక్ష నిర్వహణలో గాని ఆ వాల్యుయేషన్ లో గానీ లోపాలు ఉన్నాయనేసి కోర్టుకు పోతే ఈ రోజు ఏం చెప్పిందంటే కోర్టు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చింది. మళ్ళా ఆయన బుద్ధి రాకుండా అప్పీల్ పోతా అనేసి ఎంత మొండి వైఖరి ఎందుకు నిరుద్యోగుల మీద? మళ్ళీ ఇంకా ఎంత అవమానకరంగా మాట్లాడతాడు ముఖ్యమంత్రి. ఉద్యోగాలు ఇస్తానంటే వద్దని ధర్నాలు చేస్తున్నారట. అంటే ఎంత కండకవరం అండి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఉద్యోగాలు ఎక్కువై మాకొద్దు, నోటిఫికేషన్ మాకొద్దు అని చెప్పేసి కొట్లాడుతున్నారంట. ఎంత చిత్రం ఇది! ఎక్కడన్నా ఉంటదా? నువ్వు చెప్పింది ఏంది అసలు? నువ్వు ఎన్నికల సందర్భంలో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి, 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాంటివి. జాబ్ క్యాలెండర్ ఈ రోజు జాబ్ లెస్ క్యాలెండర్ గా మారింది. సంవత్సరం పైగా అయిపోయింది కదా నువ్వు అసెంబ్లీలో అనౌన్స్ చేసి. ఒక్క నోటిఫికేషన్, ఒక్క రిక్రూట్మెంట్, ఒక్క ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఏదైనా చెప్పగలుగుతారా దీని మీద అసలు? అంటే కంప్లీట్ గా విఫలమైపోయింది. మనం మాట్లాడుకోవడం కాదు, హైకోర్టు తీర్పులోనే ఉన్నది. నీకు సాధ్యమైతే మూల్యాంకనం మళ్ళీ, సాధ్యం కాకపోతే మళ్ళా పెట్టు పరీక్ష అన్నది. అంటే నీకు ఫస్ట్ నీకు ఎట్లయినా చేత కాదనేసి ప్రభుత్వం హైకోర్టే చెప్తా ఉన్నది. కాని ఎడల నువ్వు దాన్ని సాగ్గా పెట్టి మళ్ళా దీన్ని కాలయాపన చేయద్దు, కాని ఎడల మళ్ళా పరీక్ష పెట్టు 8 నెలల గడువు లోపల అనేసి చెప్పింది.
అయితే ఈడ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున వినిపించేది ఏంటి అంటే 10 సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి నిరుద్యోగుల మీద అరెస్టులు కావచ్చు, టీజీపీఎస్ పేపర్ లీక్ కావచ్చు, ఈ సందర్భాలలో ఎక్కడ కూడా బీఆర్ఎస్వి కనిపించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి బీఆర్ఎస్వి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కంకణం కట్టుకున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. దాని మీద పొద్దు ఉండాలి ఏమన్నా అట్లా మాట్లాడనీకి. నేను ఏమంటున్నా, పేపర్ లీక్ అయినప్పుడు ప్రభుత్వమే చొరవ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ చేసి జైల్లో వేసిర్రు. అంటే బీఆర్ఎస్ చేయనీకి ఏముంటది, ఇంకా ప్రభుత్వం చొరవ తీసుకున్న తర్వాత ఏముంటది. ఇంకో విషయం అండి, చాలా క్లియర్ గా ఆ ప్రభుత్వమే గత ప్రభుత్వమే చేయలేదనేసి భావిస్తేనే కదా నిరుద్యోగులంతా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కాదు, క్యాడర్ పనిచేస్తే రాలేదు. విద్యార్థులు నిరుద్యోగులు కాళ్లకు పయ్యలు కట్టుకొని ఊరూరు పల్లె పల్లె తిరిగితే ప్రభుత్వం వచ్చింది. నువ్వు మళ్ళా గత ప్రభుత్వం మీద ఏడిస్తే నీ సమర్థత ఏమున్నది? నువ్వు చేయగలిగితే చెయ్యాలనే కదా నిన్ను తీసుకొచ్చి కూర్చునబెట్టింది. వాళ్ళు చేయలేదు కనుక మేం చేయలేమంటే ఇదేం మూర్ఖత్వం, అవునా కదా? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు కావచ్చు, ఆయన స్పోక్ పర్సన్లు కావచ్చు, అసలు ఫస్ట్ ఒక విషయం దశరథ్ అన్న, అసలు ఎంతెంత నిరుద్యోగులకు ఎంత ఇచ్చి మీరు రోడ్ ఎక్కిస్తురే? అంటే మీ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున అంటే ఆ రోజు బస్ యాత్ర చేసినప్పుడు మీ పెయిడ్ ఆర్టిస్టులేనా? ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతావు, నువ్వు కూడా పెయిడ్ ఆర్టిస్టేనా? మరి అంటే ఇప్పుడు మాట్లాడేటోడు మరైనా కావచ్చు. అంటే నిరుద్యోగులను నువ్వు విద్యార్థులను నీ అవసరానికి వాడుకుంటావు, తర్వాత అవమానిస్తావు. ఇట్లా ఈ రోజు నిరుద్యోగులను వాడుకొని ఉద్యోగాలు సంపాదించిన లీడర్లు అంతా ఎటుపోయారండి? ఆ లీడర్లు ఎవరు మాట్లాడతలే. రేపు పొద్దున మళ్ళా రాజకీయపరమైన ఉద్యోగం కావాలని కూడా మాట్లాడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, పల్మూరు వెంకట్ మాట్లాడట్లేదు, దిల్మార్ మల్లన మాట్లాడలే, ఆకునూరు మురళి మాట్లాడలే, కోదండరామ్ మాట్లాడలే. ఇప్పుడు ఎవడైతే లైన్ లో ఉన్నారో ఈ నిరుద్యోగ నాయకులే మాట్లాడుతున్నారు. అక్కడ కూడా ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు కావాలి కదా వీళ్ళకి. అసలైన నిరుద్యోగుల అవసరాలను వాళ్ళ కోసులను పక్కన పెట్టి వీళ్ళ అవసరాల రీత్యా మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అది గమనించాలి మనం. అంటే లాస్ట్ గా ఫైనల్ గా అన్న, అంటే కొన్ని రోజుల క్రితము మల్లన్న వర్సెస్ నిరుద్యోగులకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కూడా ఇష్యూ అయితే రాకేష్ రెడ్డి, మీ పార్టీకి సంబంధించినటువంటి రాకేష్ రెడ్డి వీళ్ళకి పైసలు ఇచ్చి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళు అని చెప్పేసి కూడా జనార్దన్ మీద కావచ్చు, అస్మా మీద కావచ్చు, వివిధ రకాలుగా అందరినీ మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి పెద్ద ఎత్తున మళ్ళా మార్నింగ్ న్యూస్ లో చెప్పినటువంటి విషయం. నిజంగా ఇప్పుడు జనార్దన్ రాకేష్ అన్న ఆధ్వర్యంలోనే మీ పార్టీ కార్యకర్తలైన వాళ్ళు? ఇప్పుడు ఈ జనార్దన్ ఇదే జనార్దన్ కదా, మనం ఒకసారి గతంలోకి వెళ్దాం. ఒక 2 సంవత్సరాల కింద ఇదే జనార్దన్ బస్సులు కట్టుకొని బస్సు యాత్ర చేయలేదా? కాంగ్రెస్ పార్టీని గెలిపియండి అని ఏమన్నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని? నిరుద్యోగుల ఆవేదన ఉన్నది, వాళ్ళు తిరుగుతున్నారు అని మాట్లాడినాం. ఇదేంది చిల్లర వల్లర మాటలు మాట్లాడకపోతే జనార్దన్ ఏం సంబంధం అండి మా పార్టీకి? పార్టీ విద్యార్థి వల్ల పనిచేస్తున్నాడా? ఏమన్నా మా పార్టీకి అండువేసుకున్నాడా? మాతోనే ఎక్కడన్నా కలిసిన ఫోటోలు గానీ మన సర్క్యులేట్ అవుతున్నాయా? ఏం సంబంధం అసలు? అంటే ఉన్న విషయాన్ని ఎవరైతే మాట్లాడతారో ఎవరితోనన్నా జోడించి వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు లేకపోతే డబ్బులు తీసుకొని పనిచేస్తా ఉన్నారో, కూలీలను, జెండా కూలీలను, ఇంకో రకంగా వాళ్ళని వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని తగ్గించే ప్రయత్నమే తప్ప ఇది ఇంకోటి కాదు. అది జనార్దన్ అయినా గానీ ఇంకో ఝాన్సీ అనే అమ్మాయి గానీ పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ఫస్ట్ నుంచి నిరుద్యోగుల తరపున స్టాండ్ అయి ఉన్నారు. వాళ్ళు నీ గవర్నమెంట్ పోగానే కదా నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా చేస్తారనే భరోసాతో ఉన్నారు కొద్ది రోజులు. నీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ గ్రూప్ 1 మీద ఎత్తుకున్నారు వాళ్ళే. మళ్ళా అంటే మీరు ఇచ్చిన హామీలు ఫెయిల్ అవుతున్నారు, చెప్పిన మాటలు మీరు తప్పిపోతా ఉన్నారు అనేసి గ్రూప్ 1 మీద మాట్లాడిరు వాళ్ళే, గ్రూప్ 2 మీద మాట్లాడిరు వాళ్ళే, డిఎస్సి అంశంలో మాట్లాడిరు వాళ్ళే, ఇతరాతర రిక్రూట్మెంట్ల మీద మాట్లాడుతున్నది జనార్దనే కదా. మరి అప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ ఆర్టిస్ట్ కాలేదు, ఇప్పుడు మాట్లాడితే టీఆర్ఎస్ ఆర్టిస్ట్ అవుతాడా? ఫైనల్ గా అసలు బీఆర్ఎస్పీ స్టాండ్ ఏముండబోతా ఉన్నదన్న ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి దాని మీద కావచ్చు? ప్రధానంగా గ్రూప్ 1 విషయం అయితే జీవో 29 ని మళ్ళీ రివోక్ చేసి రద్దు చేయాలి దాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున అది కూడా జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వచ్చింది మూల్యాంకనం అంశము పరీక్షల విషయం అనేసి ఈ జడ్జిమెంట్ వచ్చింది. రేపు పొద్దున జీవో 29 కూడా రద్దు చేయాలనేసి మళ్ళీ ఒక చెంపపెట్టు లాంటి తీర్పును చూడాలనుకుంటుందా ఈ ప్రభుత్వం? ముందే రియలైజ్ అయిపోయి జీవో 29 రివోక్ చేసి పాత పద్ధతి ఏదైతుందో జీవో 55 ని అమలు చేసి అందరికి సమన్యాయంగా రిజర్వేషన్లు అమలు చేసి మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తే అందరు విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. కూడా అదే లేని ఏడల పెద్ద ఎత్తున మా ఉద్యమ రూపం కూడా చూస్తారు ఖచ్చితంగా. రైట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సడన్ కాల్ చేసినా కూడా మీరు లిఫ్ట్ చేసి మాట్లాడినాను.
థ్యాంక్ యూ నన్ను. అయితే చూశారు కదా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి రాష్ట్ర నేతలు రమేష్ మరియు దశరథ్ మాట్లాడినటువంటి విషయం. గతంలో తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 55 రివోక్ చేసిన తర్వాత ఇప్పుడు 29 తీసుకొచ్చి ఆ 29ని మళ్ళీ రివోక్ చేయాలా, మూల్యాంకనం కోసం చెంపపట్టు లాంటి తీర్పు వచ్చింది కోర్టు నుండి. అయినా కానీ వీళ్ళు మాట్లాడకుండా అప్పీల్కి పోవడం ఇదంతా ఏంది అనేది ఒక సందర్భాన్ని బీఆర్ఎస్వి నేతలు అంటే బీఆర్ఎస్వి కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర నేతలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. ఇక్కడ క్లియర్గా ఒకటి ఆలోచించాలి. నిరుద్యోగులు పయ్యలు కట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా కేసీఆర్ని గద్దదించాలనే ఆలోచనతోటి వాళ్ళు మాట్లాడినటువంటి తరుణం అక్కడ క్లియర్గా అనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కారణం ఇదే. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరుద్యోగులు రోడ్ ఎక్కితే లేదు అట్లెట్లయితుందా, వాళ్ళ ఒకటి వాళ్ళ పంచాయతీ మాకెందుకు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. ఇట్లా మన కష్టాల గురించి మాట్లాడితే ఇట్లా ఇది